నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరావు. పవన్ కళ్యాణ్ గారు ఎవరూ అనుకోలేదు ఒక కానిస్టేబుల్ కొడుకు ఏ ఎస్ఐయో ఇదో అవుతారు, కానీ ఒక నాయకుడే కూర్చున్నాడు, ఒక పార్టీని స్థాపించాడు. సో ఆయన కూడా ఇతర రాజకీయాల్లో వేలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఆయన జాతకం ఏ విధంగా ఉండబోతుంది? అందరూ పవన్ కళ్యాణ్ గారి ఉత్తరాషాఢ నక్షత్రం అని చాలా ఉధృతంగా ఈ వేణుస్వామి లాంటి వాళ్ళు ఎవరెవరో చెప్తూ ఉన్నారమ్మా. కానీ వాస్తవంగా అయింది పుష్యమి నక్షత్రం. సో పుష్యమి నక్షత్రము కర్కాటక రాశి. అతనిలో ఆవేశం ఆలోచన పాలు అనేటువంటిది 2023 జనవరి వరకు కూడా ఆవేశం పాలు 70%, ఆలోచన 30% ఉంది. అష్టమ శని ప్రభావం కావచ్చు, అష్టమ శని ప్రారంభం కాకముందు సప్తమం 7వ ఇంట్లో శని ప్రభావం కావచ్చు. రెండవది పవన్ కళ్యాణ్ అన్నప్పుడు ఆయన కన్యా రాశిలో ఉన్నాడు. కన్యా రాశికి ఉన్నటువంటి యోగస్థితి ప్రభావాలు, గురువు ఎప్పుడు వృషభంలోకి వచ్చాడో అక్కడి నుంచి ఆయన సరైన పరిణతి ప్రదర్శించాడు. సో సరైనతే అంటే ఇప్పుడు ఎవరు మనోభావాలు ఎట్లా ఉన్నా ఉన్నది వాస్తవం చెప్పాలంటే చాలా మంది అనుకుంటారు వితౌట్ జనసేన తెలుగుదేశం లేదు, వితౌట్ బీజేపీ తెలుగుదేశం లేదు, తెలుగుదేశం లేకపోతే బీజేపీ జనసేన తెలుగుదేశం. ఇవన్నీ చూద్ద తప్పు నా దృష్టిలో. జాతక బలం జనసేన బలం జనసేనదే. జనసేనకి ఇండిపెండెంట్ గా ఇప్పుడు వాళ్ళు ఒకవేళ నిజంగా పోటీకి వెళ్ళుంటే జనసేనకి ఆ సీట్ల కంటే ఇంకొంచెం బెటర్ సీట్లు వచ్చి ఉండేవి, నో డౌట్. చంద్రబాబు నాయుడు గారు జాతకం అంటే ఏ విధంగా ఉంది? ఆయన హయాంలోనే ఈ పనులన్నీ జరగాలి కాబట్టి ఎంతవరకు కలిసి రావచ్చు మనకి అన్ని విషయాల్లోనూ? ఖచ్చితంగా మీరు చూస్తూనే ఉంటారు. నేను చెప్పాను కదా, ఇప్పుడు శని మార్చి 29వ తారీఖున మీనరాశిలోకి ప్రవేశించాడు. సహజంగా ఏలినాటి శని జన్మశని వచ్చినప్పుడు త్రిప్పట, అలసట, పనుల యందు అడ్డంకులు ఇవి ఎక్కువగా వస్తుంటాయి. అయితే చంద్రబాబు నాయుడు గారి పేరుకి జన్మ నక్షత్రం కొంతమంది కృత్తిక అంటారు, కొంతమంది పుష్యం అంటారు. ఏదైనా పుష్యమైతే అష్టమ శని పోయింది, కృత్తిక అయితే వృషభ రాశిలో యోగం మొదలైంది, అక్కడ కూడా యోగం ఉంది. కానీ చంద్రబాబు గారు అన్న పేరునే తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఈ 10th హౌస్ మీద గురువు మీద దృష్టి, శని దృష్టి ఉండడం, గురువు ఇంటిలో శని ఉండడం చేత ఇది వరకట్లాగా పనులు పెండింగ్ పడ్డాలు, గవర్నమెంట్స్ తో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు రావడాలు ఇవేవి ఉండవు. ఆంధ్ర రాష్ట్రానికే యోగం ప్రారంభమైందని సుస్పష్టంగా చెప్తున్నాను. కమింగ్ 4 years లో హైదరాబాద్కి ఈక్వలైజ్ గా కూడా అమరావతి దాకా డెవలప్ అయినా ఆశ్చర్యపోవలేదు. చాలా బహుళ అంతస్తుల బిల్డింగ్స్ వెలిగిపోతున్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు రాబోతున్నాయి. ఇందులో నేను ఒక తెలుగుదేశానికి అభిమానంతో చెప్పడం కాదు, ఆంధ్ర ప్రాంతం వాడిని కాబట్టి ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా చెప్పడం కాదు. కానీ అమరావతి, పోలవరం ఈ 2 అంశాలే కాదమ్మా, ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ పరంగా అట్లాగే వ్యాపార అభివృద్ధి పరంగా చూసినా గానీ గణనీయమైనటువంటి ప్రగతి సాధించే అవకాశం ఉంది. ఇదే మాట నేను ఉగాది పంచాంగంలో చెప్పాను. పశ్చిమ దేశాలకి అరిష్టం, పశ్చిమ రాష్ట్రాలకి అరిష్టం, తూర్పు ప్రాంతాలకి యోగం అని. ఇప్పుడు మనకి మహారాష్ట్ర దగ్గర యాక్చువల్గా బీజేపీ గవర్నమెంట్ ఉన్నా అక్కడ కొంత ఇబ్బందులు ఉంటాయి. అది ఏ రకంగా వస్తాయో తెలియదు, కానీ దాంట్లో కొంత ఫైనాన్షియల్గా ఇన్వెస్టర్స్ చూపు కొంత ఆంధ్ర మీద పడే అవకాశాలు అక్కడ ఉన్న పరిస్థితులు రీచ్ ఏర్పడతాయి. తర్వాత పశ్చిమ ప్రాంతం హైదరాబాద్, ఇక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కావచ్చు, అన్ని బ్రహ్మాండంగా. హైదరాబాద్ అయితే ఇంకా ఇది డెవలప్మెంట్ గ్రోత్ పోతూనే ఉంటుందని చాలా మంది నమ్ముతుంటారు, ఇది వెళ్తూనే ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి పెట్టుబడులు చాలా వరకు డ్రాప్ అయ్యి తూర్పుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొంత పడుకోవడం ఖాయం. 100% రియల్ ఎస్టేట్ అయితే హైదరాబాద్ లో కొంత పడక వేయడం ఖాయం. తూర్పు ప్రాంతం అంటే మనం ఇక్కడి నుంచి తూర్పులో ఉన్నది, ఉత్తర భాగంలో ఉన్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వచ్చు. ఒరిస్సా కూడా కొంత డెవలప్ అయ్యే అవకాశాలు. అంటే మళ్ళీ తిరిగి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పుంజుకుంటుంది అంటారా? పుంజుకోవడానికి టైం పడుతుంది, 2.5-3 years. ఈ కమింగ్ 2-3 years మాత్రం నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ మీద మీరు 2014-15 ప్రాంతాల్లో అమరావతిలో ఎట్లా కార్లు, హోటళ్లు, బిజినెస్ మనం టీవీల్లో చూసి ఉన్నాము, అలా డెవలప్మెంట్స్ పరుగులు పెట్టారు జనం. రాబోయే రోజుల్లో అట్లా పరుగులు పెడుతుంది గ్యారంటీగా. నిన్న మోడీ గారు ఇచ్చినటువంటి మీరు హామీలు కూడా నేను చూడలేదు, ఎవరో చెప్పారు ఏదో కడప రోడ్లని ఇట్లా లింకప్ అమరావతికి అనుసంధానం అని, తర్వాత రైల్వే వ్యవస్థల మీద చాలా ఒక దగ్గర 1,00,000 కోట్లకి దగ్గరలో హామీలు ఇచ్చినట్టుగా చెప్పారు. హామీలే కాదు, కొన్ని శంకుస్థాపనలు, కొన్ని ప్రారంభోత్సవాలు కూడా చేశారని ఏదో చెప్తూ ఉన్నారు. నేనైతే నాకు అంత క్లియర్ గా టీవీ వాచ్ చేసే టైం దొరకలేదు. ఎనీహో మనకి రాబోయే రోజుల్లో పేరును
బట్టి యోగాలు అయితే ఆంధ్రప్రదేశ్కి యోగాలు అద్భుతంగా ఉన్నాయి. సార్ అంటే తండ్రి జాతకం బాగుంది, మరి తనయుడు లోకేష్ గారు ఎలా ఉండబోతుంది అంటారు? ఎందుకంటే ఒకప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న వ్యక్తి ఆయన, బట్ ఈ రోజు విమర్శించిన వాళ్ళతోనే ప్రశంసించుకునే స్థాయికి చేరుకున్నారు. నెక్స్ట్ ఆయన రీచ్ ఏంటి? మీరు నా వీడియోలు కొంచెం గూగుల్లో సెర్చ్ చేయాలి, ఎందుకంటే నేను చెప్పిన దాంట్లో బ్రాహ్మణి వల్ల లోకేష్కి రాజయోగం అని వాళ్ళు హెడ్డింగ్ పెట్టారు. యాక్చువల్గా అంటే నేను బ్రాహ్మణి జాతకం తీసుకొని ఆమెకున్నటువంటి యోగాలు వివరిస్తూ లోకేష్ గారికి మహోన్నత యోగాలు స్టార్ట్ అవుతాయి. కానీ 2024లో గెలిచిన దగ్గర నుంచి 26 అక్టోబర్ వరకు లోకేష్ గారు చాలా కూల్గా తన పని తను చేసుకుంటూ డెవలప్మెంట్స్ మీదనే దృష్టి పెడుతూ వెళ్ళిపోతారు. 27 మార్చి తర్వాత నుంచి నిజమైనటువంటి అతనిలో పరిణతి చెందినటువంటి పూర్తి స్థాయి రాజకీయవేత్త కావచ్చు, అట్లాగే బిజినెస్ కు సంబంధించి రాష్ట్రాన్ని డెవలప్ చేసేటువంటి ఒక ఆలోచనాత్మక ధోరణం కావచ్చు, ఖచ్చితంగా అన్ని డెవలప్మెంట్స్ వస్తాయి. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. లోకేష్ గారికి రానున్నది అద్భుతమైన యోగం. ఇంకొకటి ఏంటంటే మేషరాశికి నష్టద్రవ్య ప్రాప్తి ఉందని నేను ఎప్పుడో చెప్పాను 2 years బ్యాక్. నష్టద్రవ్య ప్రాప్తి అంటే ఏంటి? పోయిన చోటే మీరు అన్నట్టు ప్రశంసలు రావడం. సో ఏదైతే కోల్పోయాడో అవన్నీ వస్తాయి. కానీ ఇప్పుడు చాలా సైలెన్స్ గా ఉంటారు. ఏ విషయంలో అతను మీరు కావాలంటే చూసుకోండి, ఇప్పుడు ఏడాది అయ్యింది, ఒక్క కాంట్రావర్షన్ కామెంట్ లోకేష్ గారి గురించి ఎక్కడ లేదు. కూల్ గా పక్కన వాళ్ళు ఎవరో కొంచెం పించింగ్ చేస్తున్నా పని చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారే తప్ప ఉధృతంగా ఆయన ఈవెన్ దో తెలుగుదేశం సభలో కూడా ఆయన సభను ప్రసంగిస్తుంటే ఆయన కొంచెం అగ్రెసివ్ గా లేడు. మాకు ఏదో కింద స్థాయి వైసీపీ నాయకుల్ని రెడ్ బుక్ పట్టుకొని బెదిరించినంత స్పీడ్ లేడని చాలా ఉన్నా ఆయనకి ఆవేశం లేక కాదు, ఆవేశంతో పాటు సరైనటువంటి ఆలోచనాత్మక గ్రహమైనటువంటి గురువు కూడా అద్భుత యోగాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి చాలా కూల్ గా, ఇప్పుడే కాదు 27 వరకు చాలా కూల్ గా ఉంటాడు. ఒక అభివృద్ధిని చూపించిన తర్వాత అభివృద్ధి ఫలాలు తింటున్నప్పుడు శత్రువులకి, తన యొక్క ప్రత్యర్థులకి, ఎవరికైనా కావచ్చు, తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరికీ తప్పకుండా గుణపాఠాలు అయితే చెప్పి తీరుతాడని అనుకోవచ్చు. ఓకే, థాంక్యూ గురువు గారు. సౌభాగ్యవతి.